హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన ఆలు పరాటా. దీన్ని టమాటా కెచప్తో కానీ పెరుగుతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను దీనికోసం ముందుగానే ఉడికించుకున్న 4 బంగాళదుంపల్ని పొట్టు తీసుకొని ఇలా పప్పు గుత్తితో కానీ స్పూన్తో కానీ మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. అదేవిధంగా ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా వేగిపోయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయిన తర్వాత చివరగా మనం ఇందులోకి కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం చపాతీ పిండిని తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకొని మనం ఇప్పుడు ఆలు మిశ్రమాన్ని చిన్న బాల్ లాగా చేసుకొని చపాతీ మధ్యలో పెట్టుకొని సేమ్ మనం బొబ్బట్లయితే ఎలా చేస్తామో అదే ప్రాసెస్లో ఈ ఆలు పరాటా కూడా చేసుకోవాలి. ఇప్పుడు గట్టిగా కాకుండా మెల్లిమెల్లిగా ప్రెస్ చేస్తూ ఇది చపాతీలాగా చేసుకోవాలి. పొద్దున్నే పిల్లలకి బాక్స్లో ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా వదిలిపెట్టకుండా తినేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా మనకు కర్రీ అవసరం లేదు కదా. దీన్ని టమాటా కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని మనం చేసుకున్న పరాటాని ఆయిల్ వేసుకుంటూ నిదానంగా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇవి చాలా స్మూత్గా ఉంటాయి. చూడండి, ఎంతో టేస్టీ అయిన ఆలు పరాటా అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.